మరి చాలా రోజులు అయింది. మరి మరలా టెట్ డిఎస్సి అంటున్నారు. మరి మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? మరి లేట్ లేకుండా సైకాలజీ నుంచి పూర్తిగా మొదటి చాప్టర్ నుంచి పూర్తిగా అన్ని బిట్లను ఇప్పుడు చూసేద్దామండి. మరి మొదటి చాప్టర్ పెరుగుదల వికాసం, శిశు వికాసం గురించి పూర్తిగా లైన్ టు లైన్ చూసేద్దామండి. పూర్తి ర్యాపిడ్ రివిజన్ అయితే కంప్లీట్ చేసేద్దామండి లేట్ లేకుండా. మరి వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదలు పెట్టి చూద్దామండి. పరిమాణాత్మక మార్పులను సూచించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి పెరుగుదల. రెండవది గుణాత్మక మార్పులను సూచించే అంశం ఏది? గుణాత్మక మార్పులను సూచించే అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి వికాసము. నెక్స్ట్ పెట్టండి. శిక్షణ వల్ల కానీ పరిసరాల ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం, వయస్సుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధిని ఏమంటారు? శిక్షణ వల్ల కానీ పరిసర ప్రభావం వల్ల కానీ కాకుండా కేవలం సమయం, వయస్సుతో పాటు వచ్చే శారీరక మానసిక అభివృద్ధిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పరిపక్వత అంటారండి, పరిపక్వత. నెక్స్ట్ పెట్టండి. వికాసము అనేది శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ, సంజ్ఞానాత్మక సంబంధమైనది అని తెలియజేయనిది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాసం యొక్క విస్తృతమైన భావనే వీటన్నిటి గురించి కూడా తెలియజేస్తుంది. నెక్స్ట్ అండి. పెరుగుదల లక్షణంగా కానిది ఏది? పెరుగుదల లక్షణంగా కానిది. క్రింది వానిలో పెరుగుదల లక్షణం కానిది? శారీరక సంబంధమైనది, జీవితాంతము కొనసాగేది, బహిర్గతంగా కనిపించేది, సంకుచిత భావన కలిగినది. మరి కానిది అంటే ఆన్సర్ ఆప్షన్ బి జీవితాంతము కొనసాగేది. ఈ లక్షణం అనేది పెరుగుదల లక్షణం కానిదండి. నెక్స్ట్. వికాసము శిరస్సు నుండి పాదాభిముఖంగా కింది శరీర భాగాలకు విస్తరించు సూత్రం ఏది? శిరస్సు నుంచి పాదం. ఆన్సర్ ఆప్షన్ బి పాదాభిముఖ సూత్రము. నెక్స్ట్ పెట్టండి. వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించు సూత్రం ఏది? వికాసము దేహ మధ్యస్థ భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరించు సూత్రము. ఆన్సర్ ఆప్షన్ సి సమీప దూరస్థ వికాస సూత్రము. సమీప దూరస్థ వికాస సూత్రము. నెక్స్ట్ పెట్టండి. వికాసము అన్ని దశలలో ఒకే రకంగా, ఒకే వేగంగా జరగదు. వికాసము అన్ని దశలలో ఒకే రకంగా, ఒకే వేగంగా జరగదు అని వివరించే వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస అసమాన సూత్రము. వికాస అసమాన సూత్రము. నెక్స్ట్ అండి. కౌమార దశలో వ్యక్తి కనబరిచే నైతిక ప్రవర్తనను బట్టి, కౌమార దశలో వ్యక్తి కనబరిచే నైతిక ప్రవర్తనను బట్టి వయోజన దశలో ఆ వ్యక్తి ఎంత క్రమశిక్షణగా ప్రవర్తించగలడో ఊహించవచ్చు. దీనిని వివరించు వికాస సూత్రం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ డి వికాస ప్రాగుక్తీకరణ సూత్రము. వికాస ప్రాగుక్తీకరణ సూత్రము. నెక్స్ట్ అండి. చలన వికాసములో భాగంగా కొందరు శిశువులు 6 నెలలకు నిలబడగలిగితే మరికొందరు 9 నెలలకు నిలబడగలగడం అనేది ఏ సూత్రాన్ని వివరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస వైయక్తిక భేదాల సూత్రము. వికాస వైయక్తిక భేదాల సూత్రము. నెక్స్ట్. కండర పటిష్టత, శరీరముపై అదుపు, ఎముకల బలంగా తయారగుట అలాంటి ప్రక్రియలన్నీ అంతర్గతంగా జరిగి అవి ఒకదానితో ఒకటి సమన్వయం చెందటం ద్వారా శిశువు హఠాత్తుగా లేచి నిలబడటను వివరించు వికాస సూత్రం ఏది? హఠాత్తుగా లేచి నిలబడడం అనేది, అమ్మా అని హఠాత్తుగా పిలవడం, ఇవన్నీ కూడా ఆన్సర్ ఆప్షన్ డి వికాస సంచిత సూత్రము. వికాస సంచిత సూత్రాన్ని తెలియజేస్తాయి. నెక్స్ట్. నైతిక వికాసం ఎప్పుడు
సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియజేశాడు. దీనిని వివరించు వికాస సూత్రం ఏది? సో ఒక వికాసం ఎప్పుడు కూడా సంజ్ఞానాత్మక వికాసంపై ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది అని కోల్బర్గ్ తెలియజేశాడు. దీనిని వివరించు వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ సి, వికాస పరస్పర సంబంధ సూత్రం. వికాస పరస్పర సంబంధ సూత్రం. నెక్స్ట్, ఉద్వేగ వికాసములో భాగంగా సాధారణ ఉద్రిక్తత అయినటువంటి ఆహ్లాదం అనేది తర్వాత ప్రేమ, ఆనందం, ప్రేమ, జాలిగా విడిపోవటమును వివరించే సూత్రం ఏది? ఇక్కడ ఉద్రిక్తత అయినటువంటి ఆహ్లాదం అనేది తర్వాత ఎలాగా అంటే ఆనందం, ప్రేమ, జాలి ఈ విధంగా విడిపోవడాన్ని వివరించే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వికాసం అనేది ఒక సాధారణం నుండి నిర్దిష్టం వైపు సాగుతుంది అని తెలపడానికి ఈ విధమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇస్తుంటాడండి. నెక్స్ట్, వికాసం యొక్క అంతిమ లక్ష్యము ఏది? వికాసం యొక్క అంతిమ లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో అభివృద్ధి లేదా మార్పు. వ్యక్తి యొక్క మూర్తిమత్వ నిర్మాణంలో మార్పు, ఇదే వికాసం యొక్క అంతిమ లక్ష్యము. నెక్స్ట్ అండి, ముఠా దశ అని ఏ దశను అంటారు? ముఠా దశ అని ఏ దశను అంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తర బాల్య దశను ముఠా దశ అని కూడా అంటారు. కౌమార దశను చాలా 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 ఇంపార్టెంట్ బిట్లు అండి. కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారెవరు? మరొకసారి అండి, కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ అని పేర్కొన్నవారు. ఆన్సర్ ఆప్షన్ డి, స్టాన్లీ హాల్. నెక్స్ట్, నాయకారాధన హీరో వర్షిప్ ఎక్కువగా కనిపించే దశ ఏది? నాయకారాధన. ఆన్సర్ ఆప్షన్ సి, కౌమార దశ. నెక్స్ట్ అండి, పాత్ర గుర్తింపు, రోల్ ఐడెంటిటీ, దీనికోసం ప్రాకులాడే వయస్సుగా కౌమార దశ అని చెప్పిన వారు ఎవరు? పాత్ర గుర్తింపు కోసం పాకులాడే వయస్సుగా కౌమార దశను చెప్పిన వారు ఎవరు? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఎరిక్ ఎరిక్సన్. నెక్స్ట్, కనిపించని వస్తువును వెతకడం అంటే వస్తు స్థిరత్వ భావన ప్రారంభమయ్యే దశ ఏది? మరొకసారి అండి, కనిపించని వస్తువును వెతకడం అంటే వస్తు స్థిరత్వ భావన ప్రారంభమయ్యే దశ. ఆన్సర్ ఆప్షన్ సి, శైశవ దశ. ఇది 8 నెలల తర్వాత ఈ వస్తు స్థిరత్వ భావన అనేది ప్రారంభమవుతుంది. నెక్స్ట్ అండి, ఒకే వయస్సు గల శిశువులు ఒక చోటకు చేరి ఒకరిని చూచి మరి ఒకరు ఒకే రకమైన ఆటను ఆడుకోవడం ఏ క్రీడ? మరొకసారి అండి, ఒకే వయస్సు గల శిశువులు ఒక చోటకు చేరి ఒకరిని చూచి మరి ఒకరు ఒకే రకమైన ఆటను ఆడుకోవడం అనేది ఏ క్రీడ? ఆన్సర్ ఆప్షన్ డి, సమాంతర క్రీడ. నెక్స్ట్, పిల్లలు వాగుడు కాయ దశగా పిలవబడే వికాస దశ ఏది? వాగుడు కాయ దశ, దీని కింద పిలవబడే వికాస దశ ఏది? వాగుడు కాయ దశ. ఆన్సర్ ఆప్షన్ డి, పూర్వ బాల్య దశ. ఈ పూర్వ బాల్య దశను వాగుడు కాయ దశగా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ పెట్టండి, ఉద్వేగాలు తీవ్రంగా, తరచుగా, అయత్న సిద్ధంగా వస్తూ ఉండే దశ ఏది? తీవ్రంగా వస్తాయి, తరచుగా వస్తాయి, అయత్న సిద్ధంగా వస్తుంటాయి, ఆ దశే. ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. నెక్స్ట్ అండి, శైశవ దశలో అత్యంత వేగంగా
వికాసం చెందు రెండవ జ్ఞానేంద్రియం ఏది? శైశవ దశలో అత్యంత వేగంగా వికాసం చెందు రెండవ జ్ఞానేంద్రియం. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నెక్స్ట్ అండి, అతి వేగవంతమైన పెరుగుదల. అతి వేగవంతమైన పెరుగుదల కనిపించు దశ ఏది? అతి వేగవంతమైన పెరుగుదల. ఆన్సర్ ఆప్షన్ డి కౌమార దశ. కౌమార దశ. నెక్స్ట్ బిట్ అండి, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి స్పియర్మ్యాన్. నెక్స్ట్ అండి, యత్న దోష అభ్యసన సిద్ధాంతాన్ని అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ థియరీని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ధార్నడెక్. నెక్స్ట్, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఇవాన్ పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్, కార్యసాధక నిబంధన సిద్ధాంతం యొక్క ముఖ్య ప్రతిపాదకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బిఎఫ్ స్కిన్నర్. సామాజిక అభ్యసన సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? సామాజిక అభ్యసన సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ఆల్బర్ట్ బండూరా. నెక్స్ట్, సమీప అభివృద్ధి మండలం దీనినే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ జెడ్పీడి అనే భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? జెడ్పీడి భావనను ప్రవేశపెట్టినవారు. ఆన్సర్ ఆప్షన్ సి వైగోటస్కి. చాలా ఇంపార్టెంట్ పెట్టండి, వైగోటస్కి. నెక్స్ట్, అభ్యసనంలో స్కఫోల్డింగ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి సమస్య పరిష్కారంలో తాత్కాలిక సహాయం అందించడము అనేది స్కఫోల్డింగ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్టు. మూర్తిమత్వాన్ని అంతర్ముఖుడు ఇంట్రోవర్ట్ మరియు బహిర్ముఖుడు ఎక్స్ట్రోవర్ట్ దీని కింద వర్గీకరించిన వారు ఎవరు? అంతర్ముఖుడు బహిర్ముఖుడు దీని కింద వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి కార్ల్ యంగ్. నెక్స్ట్, మూర్తిమత్వంలోని ఇడ్ ప్రధానంగా ఏ నియమంపై పనిచేస్తుంది? మూర్తిమత్వంలోని ఇడ్ అనేది ప్రధానంగా ఏ నియమంపై పనిచేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి సుఖాపేక్ష నియమం. దీన్నే ఆనంద నియమం అని కూడా అంటారండి. ఆన్సర్ ఆప్షన్ సి సుఖాపేక్ష నియమం. నెక్స్ట్, పిల్లలు తమ ఉపాధ్యాయుడు లేదా హీరోను అనుకరించడం అనేది దేనికి ఉదాహరణగా చెప్పుకుంటాము? పిల్లలు తమ ఉపాధ్యాయుడు లేకపోతే హీరోను అనుకరించడం అనేది దేనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి తదాత్మీకరణం. తదాత్మీకరణంగా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంత ప్రకారం వస్తు స్థిరత్వ భావన అనేది ఏ దశలో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ అండి, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో శిక్ష, విధేయత
శిక్ష విధేయత అనేది ప్రధానంగా ఉండే స్థాయి ఏది? శిక్ష విధేయత ప్రధానంగా ఉండే స్థాయి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి పూర్వ సాంప్రదాయక స్థాయి. పూర్వ సాంప్రదాయక స్థాయి. నెక్స్ట్ అండి, ఒక వ్యక్తి యొక్క మానసిక వయస్సు అంటే మెంటల్ ఏజ్ మరియు కాలక్రమేణా వయస్సు అంటే భౌతిక వయస్సు అనమాట నిష్పత్తిని సూచించేది ఏది? మానసిక వయస్సు బై శారీరక వయస్సు అంటాం కదా, శారీరక వయస్సు ఈ నిష్పత్తిని సూచించేది ఏది క్రింది వాటిలో? ఆన్సర్ ఆప్షన్ సి ప్రజ్ఞాలబ్ధి అంటామండి, ప్రజ్ఞాలబ్ధి. నెక్స్ట్ అండి, ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తిని, ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువగా ఉన్న వ్యక్తిని ఏ విధంగా వర్గీకరిస్తారు? ఇక్కడ 140 కంటే ఎక్కువ. ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిభావంతుడు, జీనియస్. ప్రతిభావంతుడిగా మనం 140 కన్నా ఎక్కువ ఉంటే చెప్పుకోవచ్చండి మనం. నెక్స్ట్, అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలగినవి ఏ కారకాల కిందకి వస్తాయి? అనువంశికత, గ్రంథులు, లైంగికత మొదలైనవి ఏ కారకాల కిందకి వస్తాయి? ఆన్సర్ ఆప్షన్ సి జీవకారకాలు, జీవకారకాలు. నెక్స్ట్ అండి, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు. ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, వైఖరులు మొదలైనవి ఏ కారకాలు? ఆన్సర్ ఆప్షన్ సి మనోవైజ్ఞానిక కారకాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, హెరిడిటరీ జీనియస్. హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథమును రచించిన వారు ఎవరు? హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథమును రచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి గాల్టన్, గాల్టన్. నెక్స్ట్, కల్లిక కుటుంబమును అధ్యయనం చేసి వికాసంపై అనువంశికత ప్రభావమును వివరించిన వారెవరు? కల్లిక కుటుంబం మీద అధ్యయనం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి గొడ్డార్డ్, గొడ్డార్డ్. నెక్స్ట్, నాకొక డజను శిశువుల్ని ఇవ్వండి, అనువంశికతతో సంబంధము లేకుండా మీరు కోరుకున్న రీతిలో వారిని తీర్చిదిద్ది ఇస్తాను అని ప్రకటించినటువంటి పరిసరవాది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వాట్సన్, వాట్సన్. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, తప్పనిసరిగా అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. మొత్తం ఈ యొక్క శిశు వికాసం మొత్తంగా ర్యాపిడ్గా రివిజన్ అయిపోతుందండి. అప్లికేషన్ బిట్స్ కూడా ఉన్నాయి దీనిలో, చివరి వరకు చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అనువంశికత పరిసరాల సమిష్టి ఫలితమే వ్యక్తి. అనువంశికత పరిసరాల సమిష్టి ఫలితమే వ్యక్తి అని చెప్పిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి వుడ్వర్త్. ఎవరండి? వుడ్వర్త్. నెక్స్ట్ అండి, పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది అని నిర్వచించిన వారు ఎవరు? పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. ఆన్సర్ ఆప్షన్ బి గెస్సెల్, గెస్సెల్. ఇక్కడ వికాసము ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ, దీనిలో ఈ క్వశ్చన్ మార్కి ఏమొస్తుంది ఆన్సర్? పరిపక్వత ఇంటూ ఆన్సర్ ఆప్షన్ సి అభ్యసనము, అభ్యసనము. నెక్స్ట్ వద్దామండి, వికాసముపై పరిసరాల ప్రాధాన్యతను వివరించిన పరిసరవాదులు కానివారు ఎవరు? మరొకసారి, వికాసంపై పరిసరాల ప్రాధాన్యతను వివరించిన పరిసరవాదులు కానివారు ఎవరు?
ఆన్సర్ ఆప్షన్ డి గాల్టన్. గాల్టన్. నెక్స్ట్ పెట్టండి. శిశువు 47 క్రోమోజోములతో పుట్టినప్పుడు వచ్చే వ్యాధి ఏది? శిశువు 47 క్రోమోజోములతో పుట్టినప్పుడు వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్. నెక్స్ట్ అండి, మనిషి జీవితం మొదట దేనితో ప్రారంభమవుతుంది? మనిషి జీవితం మొదట దేనితో ప్రారంభమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి జైగోట్, లేకపోతే దానికి మరో పేరే సంయుక్త బీజము. సంయుక్త బీజము. నెక్స్ట్ అండి, ఒక మానవునిలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఒక మానవునిలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి 23 జతల క్రోమోజోములు అయితే ఉంటాయండి మానవుల్లో. నెక్స్ట్ అండి, స్త్రీలలో ఉండు లింగ నిర్ధారక క్రోమోజోమ్ ఏది? స్త్రీలలో ఉండు లింగ నిర్ధారక క్రోమోజోమ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి ఎక్స్ అండి. ఎక్స్ అనే క్రోమోజోమ్. నెక్స్ట్, శిశువు యొక్క లైంగికత ఎవరి మీద ఆధారపడి ఉండును? శిశువు యొక్క లైంగికత ఎవరి మీద ఆధారపడి ఉండును? ఆన్సర్ ఆప్షన్ సి తండ్రి అందించే లైంగిక క్రోమోజోమ్ మీద ఈ శిశువు యొక్క లైంగికత ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, శుక్రకణం నుండి వై అనే క్రోమోజోము అండంలో ఎక్స్ క్రోమోజోముతో ఫలదీకరణం జరిగితే ఎవరు జన్మిస్తారు? శుక్రకణం నుండి వై అనే క్రోమోజోమ్ అండంలో ఎక్స్ క్రోమోజోమ్తో ఫలదీకరణం జరిగితే ఎవరు జన్మిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి మగ శిశువు. మగ శిశువు. నెక్స్ట్, ఫలదీకరణం చెందినటువంటి జైగోట్ రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే, ఫలదీకరణం చెందినటువంటి జైగోట్ రెండుగా విడిపోయి ఇద్దరు శిశువులుగా ఏర్పడితే వారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి సజాతి కవలలు అంటామండి. సజాతి కవలలు. నెక్స్ట్ అండి, క్రోమోజోములలో ఉండి వంశపారపర్య లక్షణాలను మోసుకొచ్చేవి ఎవరు? క్రోమోజోములలో ఉండి వంశపారపర్య లక్షణాలను మోసుకొచ్చేవి. ఆన్సర్ ఆప్షన్ డి జైగోట్ అండి. సారీ అండి, ఆన్సర్ ఆప్షన్ డి జన్యువులు. జన్యువులు. నెక్స్ట్ అండి, ఆనువంశికత నియమాలలో ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో సంపూర్ణంగా వారి ఇరువురు లక్షణాలే ఉండటం దీనిని వివరించే నియమం లేదా సూత్రం ఏది? తల్లిదండ్రుల లక్షణాలే పిల్లల్లో పూర్తిగా రావడం అనేది. ఆన్సర్ ఆప్షన్ సి సారూప్యతా నియమం. సారూప్యతా నియమంని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, తెలివిగల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివి తక్కువగా వారిగా ఉండటం అనేది ఏ అనువంశికత నియమాన్ని సూచిస్తుంది? మరొకసారి అండి, తెలివిగల తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో కొందరు తెలివి తక్కువ వారిగా ఉండటం అనేది ఏ అనువంశికత నియమాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి వైవిధ్య నియమం. వైవిధ్య నియమం. నెక్స్ట్ అండి, తల్లిదండ్రులు పొడుగువారు అయినప్పటికీ పుట్టిన శిశువులు పొట్టిగా ఉండటమును వివరించు ఆనువంశికతా నియమం ఏది? తల్లిదండ్రులు పొడివారు, శిశువులు పొట్టివారు. ఇది ఏ నియమం? ఆనువంశికతా నియమం ఏ నియమం? ఆన్సర్ ఆప్షన్ సి ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమం. నెక్స్ట్ అండి, జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకము కూడా పరిసరమే అవుతుంది అని అన్నవారెవరు? జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకము కూడా పరిసరమే అవుతుంది అని చెప్పిన వారు? ఆన్సర్ ఆప్షన్ డి బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్. బోరింగ్ లాంగ్ఫీల్డ్ వెల్డ్. నెక్స్ట్, ద జ్యూక్స్ అనే గ్రంథమును రచించిన వారు ఎవరు? ద జ్యూక్స్
అనే గ్రంథమును రచించిన వారు? ఆన్సర్ ఆప్షన్ డి డగ్డేల్. ఆన్సర్ ఆప్షన్ డి డగ్డేల్. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథమును రచించిన వారు ఎవరు? ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అనే గ్రంథమును రచించిన వారు? ఆన్సర్ ఆప్షన్ సి డబ్ల్యూసి భాగ్లే. డబ్ల్యూసి భాగ్లే. నెక్స్ట్ పెట్టండి, వికాసమునకు సంబంధించి క్రమానుగతమైనది అనే సూత్రానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి మొదట ఇంద్రియచాలక దశ ఆలోచన కలిగినటువంటి పిల్లవాడు తర్వాత మూర్త ఆలోచన కలిగి ఉంటాడు, ఆ తర్వాత అమూర్త ఆలోచన కలిగి ఉంటాడు కదా, అది వికాసానికి సంబంధించి క్రమానుగతమైనది అనే సూత్రానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అండి, వికాసంలో అన్ని వికాసాలన్నీ కలిసి ఒకదానిపై ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతుంటాయి. వికాసాలన్నీ కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి అభివృద్ధి చెందుతుంటాయి అని తెలియజెప్పే సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వికాస పరస్పర సంబంధ సూత్రం. వికాస పరస్పర సంబంధ సూత్రం. నెక్స్ట్, పెరుగుదల అనేది ఏ దశలో ఆగిపోతుంది? పెరుగుదల అనేది ఏ దశలో ఆగిపోతుంది? ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశ అంతంతో. కౌమార దశ అంతంతో పెరుగుదల అనేది ఆగిపోతుంది. నెక్స్ట్, ప్రజ్ఞలో సామాన్య కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్ మరియు విశిష్ట కారకం అంటే స్పెసిఫిక్ ఫ్యాక్టర్ వాటిలను వివరించే సిద్ధాంతం ఏది? సామాన్య కారకం, విశిష్ట కారకం ఈ రెండింటిని కూడా ఈ ప్రజ్ఞలో ఉంటాయని వివరించినటువంటి సిద్ధాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ద్వికారక సిద్ధాంతం. ఈ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా పాసివ్గా వినడం కాదు, మధ్య మధ్యలో యాక్టివ్గా కామెంట్లు కూడా చేస్తూ ఉండండి, చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ అండి, ఐక్యూను లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా ఏది? ఐక్యూ. ఆన్సర్ ఆప్షన్ సి అండి ఎంఏ మెంటల్ ఏజ్ బై ఎంఏ బై సిఏ ఇంటూ 100 అండి. ఎంఏ బై సిఏ ఇంటూ 100 ఐక్యూని లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా. నెక్స్ట్ అండి, అభ్యసనంలో సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, సంసిద్ధతా నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం వీటిలను సూత్రీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ధార్నడెక్. ధార్నడెక్. నెక్స్ట్ అండి, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ప్రధానంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ డి సంపూర్ణ ఆకృతి గెస్టాల్ట్ థియరీని ప్రధానంగా చేసుకొని అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ అండి, సమీప అభివృద్ధి మండలం అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఈ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వైగోటస్కీ. వైగోటస్కీ. నెక్స్ట్ అండి, నిర్మాణాత్మకవాదం. నిర్మాణాత్మకవాదమును ప్రతిపాదించినటువంటి ప్రధానమైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? నిర్మాణాత్మకవాదం. ఆన్సర్ ఆప్షన్ సి జీన్ పియాజే. జీన్ పియాజే. నెక్స్ట్ అండి, ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం శైశవ దశలో అంటే 0 నుంచి 1 సంవత్సరం మధ్య ఏర్పడే ఘర్షణ ఏది? ఏ ఘర్షణ అనేది శైశవ దశలో మనోసాంఘిక వికాస దశలో ఎరిక్సన్ అభిప్రాయం ప్రకారం ఏ ఘర్షణ ఏర్పడుతుంది? ఆన్సర్ నమ్మకం అపనమ్మకం లేదా విశ్వాసం అపనమ్మకం, లేదంటే ఇక్కడ నమ్మకం పెట్టుకోవచ్చండి, నమ్మకం అపనమ్మకం. నెక్స్ట్ అండి, ఉపాధ్యాయుడు బోధించేటప్పుడు వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడం ఏ సూత్రాన్ని అనుసరించడం?
వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వ్యూహాలు రూపొందించడం అనేది ఏ సూత్రాన్ని అనుసరించడం? ఆన్సర్ ఆప్షన్ సి, వికాస వైయక్తిక భేదాల సూత్రం. వికాస వైయక్తిక భేదాల సూత్రాన్ని అనుసరించడం అండి. నెక్స్ట్ అండి, పిల్లలు తమ ఇష్టమైన ఆట వస్తువులను పగలగొట్టి లోపల ఏముందో పరిశోధించే దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, పూర్వ బాల్య దశ. దీనినే అన్వేషణ వయస్సు అని కూడా అంటామండి. పూర్వ బాల్య దశ అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్, పరోపకార బుద్ధి, సేవా దృక్పథం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే లక్షణాలు కనిపించే దశ ఏది? అలాంటి లక్షణాలు వికసించే దశ ఏది? పరోపకార బుద్ధి, సేవా దృక్పథం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే లక్షణాలు వికసించే దశ. ఆన్సర్ ఆప్షన్ సి, కౌమార దశ. కౌమార దశ. పెట్టండి, హరి తన అన్నయ్య గిరి యొక్క అట్లాసును చించి ముక్కలు చేసినాడు. అయినా గిరి హరిని అలా ఎందుకు చేయకూడదో వివరించినాడే కానీ అతనిని మందలించడం కానీ కొట్టడం కానీ చేయలేదు. ఇది గిరిలోని ఏ వికాసాన్ని సూచిస్తుంది? వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. ఇవి అప్లికేషన్ బిట్స్. ఆన్సర్ ఆప్షన్ 2, ఉద్వేగ వికాసం. ఉద్వేగ వికాసం. రెండవదండి, పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి. పాఠశాలలో నిర్వహించు జట్టు కృత్యాలు విద్యార్థుల్లో ఈ వికాసాన్ని ప్రధానంగా అభివృద్ధి చేస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1, సాంఘిక వికాసం. సాంఘిక వికాసం. నాలుగోదండి, ఒక ప్రాథమిక పాఠశాలలో రేపు 4వ తరగతి వరకు సెలవు అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించినప్పుడు 5వ తరగతి చదివే గిరి తనకు మాత్రం బడి ఉందని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారము ఈ దశలో ప్రారంభం అవుతుంది. నిగమనాత్మక ఆలోచన. ఆన్సర్ చెప్పిస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 2, మూర్త ప్రచాలక దశ. ఐదవది, ఉద్వేగ కెదార్సిన్. ఉద్వేగ కెదార్సిన్ ఈ దశలోని ప్రత్యేక అంశము. ఉద్వేగ కెదార్సిన్ ఈ దశలోని ప్రత్యేక అంశము. ఆన్సర్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. ఉద్వేగ కెదార్సిన్ ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ అండి, కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఏది? కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస అభివృద్ధికి ఆధారమైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్నీ అండి. సామాజిక అనుభవాలు, సంజ్ఞానాత్మక వికాసము, పెంపకము, పైవన్నీ కూడా. చోమ్స్కీ వ్యతిరేకించినది ఏది? క్రింది వాటిలో ఏ వ్యాకరణమును చోమ్స్కీ వ్యతిరేకించారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3, సాంప్రదాయిక వ్యాకరణం. సాంప్రదాయిక వ్యాకరణము. ఎనిమిదవది, చోమ్స్కీ ప్రకారం ఎల్ఏడి అనగా? చోమ్స్కీ ప్రకారము ఎల్ఏడి అనగా? ఆన్సర్ ఆప్షన్ 2, లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. తొమ్మిదవది, ఉద్వేగ కెదార్సిన్ అనగా? ఉద్వేగ కెదార్సిన్ అనగా? ఆన్సర్ ఆప్షన్ 3, ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకొనడం. మరొకసారి, ఉద్వేగాలను ప్రకటించడంలో ఉత్తర బాల్య దశలో నియంత్రణ నేర్చుకోవడాన్నే ఉద్వేగ కెదార్సిన్ అంటారు. 10వది, శిశువులో ఈ వయస్సు అంతమయ్యే నాటికే. శిశువులో ఈ వయస్సు అంతమయ్యే నాటికే వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం వంటి అనైతిక పనులు చాలా వరకు మానుకుంటారు.
చాలా వరకు మానుకుంటారు. ఆన్సర్ ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ పూర్తయ్యే నాటికండి. ఉత్తర బాల్య దశ పూర్తయ్యే నాటికి వస్తువులు పాడు చేయడం, దొంగతనం చేయడం ఇలాంటి అనైతిక పనులన్నింటినీ కూడా చాలా వరకు మానుకుంటారు. 11వది శిశువులో జ్ఞానేంద్రియ వికాసాల్లో అన్నింటిలోకెల్లా చివరిగా ఏర్పడేది ఇది. శిశువులో జ్ఞానేంద్రియ వికాసాలు అన్నింటిలోకల్లా చివరిగా ఏర్పడేది. ఆన్సర్ ఆప్షన్ 4 దృష్టి. దృష్టి. పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది? మరొకసారి, పాత్ర గుర్తింపు లేకపోవడం ద్వారా వికాస కృత్యములకు ఆటంకం ఎదురయ్యే వయోస్థాయి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 మూడవ వయోస్థాయి. మూడవ వయోస్థాయి. 13వది వృత్తిలో స్థిరపడుట అనేది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వ్యక్తిగత విలువలు వనరుల నుండి సంభవించినటువంటి వికాస కృత్యమే వృత్తిలో స్థిరపడుట అనేది. వ్యక్తిగత విలువల నుండి సంభవించిన వికాస కృత్యమే వృత్తిలో స్థిరపడుట. 14వది ఈ క్రింది వానిలో కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథము కానిది ఏది? చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి కానీ ఇస్తే మనం దొరికేస్తాం అనమాట. ఇక్కడ క్లయింట్ సెంటర్డ్ థెరపీ ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్, నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్. ఇందులో 3 తెలిసి ఉండాలి. 3 తెలుసుంటేనే కానీ 4వది రచించలేనటువంటి గ్రంథాన్ని మనం ఐడెంటిఫై చేయలేం. మరి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. నాన్ డైరెక్టివ్ కౌన్సిలింగ్ అనేది కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథం కాదు. ఇందులో కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథాలు చూద్దామండి. క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఆన్ బికమింగ్ ఏ పర్సన్, ఏ వే ఆఫ్ బీయింగ్ ఇవన్నీ కూడా కార్ల్ రోజర్స్ రచించిన గ్రంథాలండి. 15 బిట్టు థెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్ అనేది ఆన్సర్ ఆప్షన్ 4 వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని అంచనా వేసేది సెమాటిక్ డిఫరెన్షియల్ స్కేల్. వాస్తవిక మరియు ఆదర్శ ఆత్మభావనల మధ్య అంతరాన్ని అంచనా వేస్తుందండి. 16వది ఈ క్రింది వానిలో హవిగ్ హర్స్ట్ సూచించిన 2వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యం ఏది? 16వది ఈ క్రింది వానిలో హవిగ్ హర్స్ట్ సూచించిన 2వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమవయస్కులతో కలిసి ఉండుట నేర్చుకునుట అనేది 2వ వయోస్థాయిలో ప్రారంభమయ్యే వికాస కృత్యం అండి. దీన్ని సూచించిన వారు హవిగ్ హర్స్ట్ అండి. 17వది కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం అనేది ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. కోల్బర్గ్ ప్రకారము నైతిక వికాసం ప్రధానంగా ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక వికాసం. 18వది గిరి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతున్నాడు. ఇది అతనిలోని ఈ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది. గిరి ప్రతిరోజు క్రమశిక్షణగా బడికి వెళుతున్నాడు. ఇది అతనిలోని ఈ వికాసమును ప్రత్యేకంగా సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 నైతిక వికాసం. 19వది కవల సోదరులైనటువంటి గిరి హరిలలో 10వ సంవత్సరం నుండి నాటికి
హరి కన్నా గిరి 4 అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు. హరి కన్నా గిరి 4 అంగుళాలు ఎక్కువ ఎత్తుగా ఉన్నాడు. ఇది వికాసములోని ఈ సూత్రమును వివరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 4 వికాస వైయక్తిక భేద సూత్రము. వికాస వైయక్తిక భేద సూత్రము. 20ది చాలా అందంగా తెల్లగా ఉండే ప్రజ్ఞావంతులైన రోజా శివ దంపతులకు నల్లగా ఉండి ప్రజ్ఞాహీనురాలైనటువంటి శృతి అను అమ్మాయి జన్మించుట అనేది ఈ అనువంశికతా నియమమునకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమన నియమం. ప్రతిగమన నియమం. నెక్స్ట్ 21ది సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణములలో చారనిది. సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాలలో చారనిది. ఆన్సర్ ఆప్షన్ 4 తోటి శిశువు తప్పు చేసినప్పుడు తప్పనిసరిగా దండించుట అనేది సాంఘిక పరిపక్వత కలిగిన వ్యక్తి లక్షణాల్లో చేరందండి. అసలు ఏమేమి చేస్తే చూద్దామండి. తోటి శిశువులుగా ఓర్పుగా ప్రవర్తించడము, శిశువు సేవా దృక్పథం కలిగి ఉండడం, తోటి శిశువుకు సహాయం చేయడం, ఇవన్నీ కూడా సాంఘిక పరిపక్వత లక్షణాలలో ముఖ్యమైన అంశాలు అండి. ఇది కాదండి. నెక్స్ట్ 22ది ఆడపిల్ల పుట్టుటకు కారణమైన క్రోమోజోమ్ జత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 XX అండి. XX. 23వది అమూర్త చింతన అనే భావన అమూర్త చింతన అనే భావన పియాజే ఈ దశకు సంబంధించినది. అమూర్త చింతన. ఆన్సర్ ఆప్షన్ 3 నియత ప్రచాలక దశ. నియత ప్రచాలక దశ. 24వది అమ్మను టీవీ ఎలా మాట్లాడుతుంది, సైకిల్ ఎలా పరిగెడుతుంది, జంతువులు అన్నం తినకుండా ఎలా బతుకుతున్నాయి లాంటి ప్రశ్నలతో విసిగించే గిరి ఉన్న దశ సైకాలజీ ప్రకారం. ఇదే వాగుడుకాయ దశ అంటారు కదా, అది. ఆన్సర్ ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. 25వది కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది. కుల మత వర్గ వైషమ్యాలకు అతీతంగా వ్యక్తి వ్యవహరించుట అనేది వ్యక్తిలో ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 1 సాంఘిక వికాసం. సాంఘిక వికాసం. 26వది అందరి పిల్లల ముందు నిజాయితీ గల అబ్బాయి అని పొగుడుతారనే ఉద్దేశంతో దొరికిన కలమును ఉపాధ్యాయునికి తెచ్చి ఇచ్చినటువంటి గిరి కోల్బర్గ్ ప్రకారం ఉన్న దశ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 3వ దశ మంచి బాలుడు మంచి బాలిక ఆ దశ. నెక్స్ట్ 27వది ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్న ఇంద్రియ చాలక దశాకాలం ఏది? ఆడుకునే బంతి కనిపించకపోయేసరికి అది ఇక శాశ్వతంగా లేదు అనుకుంటున్న శిశువు ఉన్నటువంటి ఇంద్రియ చాలక దశాకాలము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 0 నుంచి 4 months. 0 నుంచి 4 నెలలు. 28వది శిశువుకు మొదట ఈ శరీర భాగంపై అదుపు ఏర్పడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3 తల అండి. తల భాగం మీద ముందు అదుపు ఏర్పడుతుంది. నెక్స్ట్ 29వది చలన వికాసము దీని నుండి సంభవిస్తుంది. చలన వికాసము అనేది దేని నుండి సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 భౌతిక వికాసము. భౌతిక వికాసము. 30వదండి గిరి హరి అనే ఇద్దరు శిశువుల్లో గిరి ఆడుకుంటున్న బస్సు ఆటను చూస్తూ హరి తను ఒక్కడే రైలు ఆట ఆడుకుంటున్నాడు. ఇది ఏ రకమైన క్రీడగా చెప్పవచ్చు?
హరి ఒక్కడే ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఆన్సర్ ఆప్షన్ 2 సంసర్గ క్రీడ. మరి ఇప్పటి వరకు 150 బిట్లతో మన ముందుకు రావడం అయింది అండి. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక 150 బిట్లు అయితే ఉంటాయండి ఈ శిశు వికాసం నుండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.